హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటూరి వ్లాగ్స్. ఈ రోజు అయితే మనము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసాము. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మనము మన డోండి గణేష్ని విజయవాడలో చూడబోతున్నాము. 72 ఫీట్స్ యొక్క డోండి గణేష్ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. అడ్రస్ అలాగే ఇది ఎవరు నిర్వహిస్తున్నారు అనేది మొత్తం కూడాను ఇక్కడ మనకి ఉన్న మేనేజర్స్తో మాట్లాడి మొత్తం కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నది 72 అడుగుల శ్రీ విజయ మహాగణపతినండి. ఈ విగ్రహం నమూనాని ఎంపీ కేశినేని శివనాథ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ విగ్రహం డోండి సేవా సమితి వారు నిర్వహిస్తున్నారు, అందుకే డోండి గణేష్ అని కూడా అంటూ ఉంటాం. ఈ విగ్రహం 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ ఇంకా మట్టి విగ్రహం అండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎకో ఫ్రెండ్లీని ఎంతగానో ప్రోత్సహిస్తారు, అది మనకి తెలిసిన విషయమే. కావున ఆయన మొదటి రోజునే వచ్చే అవకాశం అయితే ఉంది అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంతమంది పొలిటికల్ హెడ్స్ వస్తున్నారు కాబట్టి గ్రౌండ్స్ అనేవి చాలా పెద్దగా ఉండాలి అని చెప్పేసి మనకి ఈ గ్రౌండ్స్ అనేవి ప్రిఫర్ చేయడం జరిగింది. ఈ గ్రౌండ్స్ వచ్చేసి మనకి 13 acres పైనే ఉంటుందండి. అలాగే మనకి వచ్చేసి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి అందరికీ కూడా దగ్గరలో ఉంటుందని చెప్పేసి అన్నారు. అలాగే ఈ ఇయర్ వచ్చేసి మొత్తం 30 lakhs వరకు క్రౌడ్ అనేది రావచ్చు. అలాగే దానికి సంబంధించిన పక్కా ప్లానింగ్స్ అయితే కూడా మేము తీసుకుంటున్నాము. అన్ని జాగ్రత్తలు అంటే బ్యారికేడ్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సెపరేట్ లైన్ సిస్టమ్ కావచ్చు, అన్నీ కూడా పక్కా ప్లానింగ్స్ అనేవి మేము నిర్వహిస్తున్నామని చెప్పేసి మేనేజర్స్ చెప్పడం జరిగింది. ఇంకా ఏంటంటే నిమజ్జనం తర్వాత మట్టిని ప్రజలందరికీ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని కూడా చెప్తున్నారు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నమస్తే సార్. నమస్తే సార్, ఇది మనకి ఎవరు నిర్వహిస్తున్నారు, అలాగే మనకి దీని యొక్క విశిష్టత గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇదైతే డోండి సేవా సమితి గణపతి సేవా సమితి వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు వాళ్ళు 3 సంవత్సరాలు చేశారు, అది ఎందుకో బంద్ అయింది. తర్వాత మళ్ళీ అగైన్ ఇప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ చేస్తున్నారు. అప్పుడైతే ఒకసారి మేమే చేసాం. ఈ డోండి 72 అడుగులే, ఇప్పుడు కూడా 72 అడుగులే. అది మేబీ ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద అవ్వచ్చు. ఎందుకన్నా ఎవరో చెప్తారు మాది 100 అడుగులు 108 అడుగులని, అదంతా భోగ సమాధి కాదు. హైస్ట్ అయితే ఇదే. ఇప్పుడు ఖైరతాబాద్ గణపతి కూడా మేమే చేసాం. మేమే చేసాం. అక్కడ చేసి ఇక్కడికి వచ్చాం. ఇదంతా మట్టితోనే ఈకో ఫ్రెండ్లీ, ఏమి ఇది లేదు. మళ్ళీ పెయింటింగ్స్ కూడా వాటర్ కలర్, పూర్తిగా వాటర్ కలర్. మేము మొదటగా అయితే స్ట్రక్చర్ అయితే ఐరన్ తో చేసుకున్నాము. స్ట్రక్చర్ ఐరన్, దాని తర్వాత గడ్డి, ఊక, కురితాళ్ళు, దాని తర్వాత మట్టి, మన గోని, ప్లాస్టిక్ క్లాత్. దాని మీద ఫినిషింగ్ గురించి మన అంటే ఉద్దేశం ఏంటంటే మనం మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పేసి టోటల్ ఎకో ఫ్రెండ్లీ. అయితే ఏంటంటే ఇది ఇక్కడే నిమజ్జనం కాబట్టి వాళ్ళు నీళ్ళు కొట్టిస్తే అరిగిపోతుంది. నిమజ్జనం ఎలా అవుతుంది సార్? నిమజ్జనం అంటే వీళ్ళు లోపల పైపులు సెట్ చేశారమ్మా. దాని తర్వాత పైన ఒక పెద్ద జల్లెడ పెడతారు, వాళ్ళు అభిషేకాలు చేస్తారు, నవాభిషేకాలు చేస్తారు. లాస్ట్ రోజు ఆ అభిషేకాలు అయ్యాక అది ఇచ్చేసుకొని ఇటు నుంచి ఫైర్ బోల్ట్ అని ఇచ్చేస్తే, కానీ కరిగిపోవడం అంటే ఇంచుమించు 5-6 గంటలు పడుతుంది. లడ్డు అయితే చేతిలోనే లడ్డు పెడతారు, 72 kg లడ్డు. వీళ్ళ తాలూకు సెంటిమెంట్ 9, 9, అందుకే 7, 2, 9 కాబట్టి, అలాగే 9 కాబట్టి 72 పెట్టుకున్నారు. లడ్డు కూడా అలాగే 72 kg లడ్డు పెట్టుకుంటారు. మనకి ఇక్కడ ఎంత మంది కలిసి పని చేస్తున్నారు సార్? స్టాఫ్ అంటే ఎంత మంది? ఇప్పుడు మేమైతే ఒడిశా నుంచి వచ్చామమ్మా. మాది ఒడిశా. నా పేరు జోగారావు. మా టీమ్ మొత్తం 16 మంది. దాని తర్వాత శేషరెడ్డి గారు వెల్డింగ్ చేశారు, వాళ్ళ టీం ఒక 15 మంది వచ్చారు. దాని తర్వాత మన సుధాకర్ గారు, వాళ్ళు కార్పెంటర్లు, అంటే ఈ గోవా కట్టడానికి వాళ్ళు ఒక 30 మంది వచ్చారు. దాని తర్వాత ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్ శివ అనేసి వాళ్ళు ఒక 10 మంది తెచ్చుకున్నారు. 90 మంది. చాలా తక్కువ టైంలో అయింది, చాలా తక్కువ టైంలో అయితే. ఇప్పటి వరకు మనకి విగ్రహం ఎంత పర్సెంటేజ్ అనేది కంప్లీట్ అయింది సార్? ఇంచుమించు 80% అయింది. 80%. ఒక టోటల్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది, మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు మనకి ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు సార్? ఖర్చు అంటే ఇది 70-80 లక్షలు ఖర్చు అయి ఉంటుంది మా విగ్రహం. కంప్లీట్ గా మనకి మన డోండి గణేష్ కంప్లీట్ గా రెడీ అయిపోవడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్ మొత్తానికి? పెయింటింగ్ తో కలిపి ఇంచుమించు ₹1 కోటి దగ్గర అవుతుంది. ₹1 కోటి వరకు అవుతుంది. అంటే ఇది
70 అడుగులు అంటే ఒక 7 అంతస్తుల బిల్డింగ్ అన్నాం, అదే లెక్క. అంతే అంతే ఖర్చు, అదే లెక్క ఖర్చు. ఎన్ని డేస్ పెడతారు సార్? అంటే మనకి నవరాత్రులు అంటారు కదా, అంటే ఇప్పుడు ఎన్ని డేస్ అనేది మనకి? 11 డేస్, 11 డేస్. రోజులు. చాలా థ్యాంక్స్ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు, చాలా థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వచ్చేసి డూండి గణేష్ నమూనా అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇదైతే కనుక మనకి నమూనా అన్నమాట. ఒకసారి మీరు ఫ్రంట్ కి వచ్చేసి ఇదంతా కనిపిస్తుంది మనకి. ఇక్కడ కింద వచ్చేసి మనకి పికాక్స్ వచ్చాయి అనమాట అటు ఇటు. అలాగే మనకి గణేష్ మూర్తి యొక్క విగ్రహం ఈ విధంగా నమూనా అన్నమాట. మధ్యలో వచ్చేసి మనకి హ్యాండ్ లో వచ్చేసి లడ్డు అనేది వస్తుంది. అలాగే మనకి సైడ్ చూసుకున్నట్లయితే రాజధాని నమూనా, మనకి అశోక చక్రం ఉంటుంది కదా, మనకి ఇప్పుడు మనకి వారధి దగ్గర ఉంటుంది విజయవాడలో, సేమ్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఆ నమూనా అయితే మనకి డూండి గణేష్ బ్యాక్ సైడ్ ఆ నమూనా అయితే వస్తుంది. అలాగే మనకి విగ్రహం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారు అనేది మనకి శాంపిల్స్ లో చూసేద్దాం, వచ్చేసేయండి. అన్ని ఎకో ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. ఇవి చూసారు కదా, మనకి ఇది వడ్డు అంటారు, ఊక. ఇది చూడండి, ఇది శాండ్. ఇదేంటండి? నారు అంటండి. ఇవన్నీ కూడా మెటీరియల్స్ అన్ని కంబైన్ చేసి వేస్తారండి. రెడ్ క్లే అండి, ఇది ఐరన్. సో మనకి ఇవన్నీ కంబైన్ చేసిన మెటీరియల్ అంతా కూడా ఈ విధంగా మనకి క్లే రూపంలో అలా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి. మొత్తం కూడా మనకి లోపలికి పైప్ ఫిట్టింగ్స్ అనేవి వెళ్ళిపోయాయి. అంటే నిమజ్జనం కూడా ఇక్కడే అన్నమాట. ఎకో ఫ్రెండ్లీ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, వాతావరణ కాలుష్యం కానీ అలాంటిది ఏమి ఉండదు. అన్ని కలర్స్ కూడా వాటర్ కలర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే పైప్స్ అనేవి వెళ్ళిపోయినాయి కాబట్టి మనకి క్లేస్ ఇవే కాబట్టి ఒక 5 hours లో మనకి నిమజ్జనం అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే సార్ చెప్పినట్టు పైన వచ్చేసి ఒక జల్లెడ టైప్ లో, అభిషేకం టైప్ లో పెట్టడం జరిగింది. అలాగే మనకి విగ్రహం మొత్తం లోపలికి కూడాను పైప్స్ అనేవి ఫిట్టింగ్ చేస్తారు కాబట్టి చాలా నీట్ గా, చాలా కామ్ గా, ప్రశాంతంగా మన డూండి గణేష్ నిమజ్జనం అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చూడండి, వర్క్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 80% అయితే కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అనేది. ఒక కంప్లీట్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది, మనం చూడొచ్చు. మనకి ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది, చూడొచ్చు. క్లే అనేది ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే ఎప్పుడు కూడా మనకి పూజారి గారు అంటే ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు అనమాట, ఎక్కడి వరకు వచ్చింది వర్క్ అనేది కూడా. మీరు ఒకసారి బ్యాక్ సైడ్ ఒకసారి లుక్ వేయచ్చు. అలాగే ఇక్కడ మన బుజ్జి మూషికరాజు కూడా రెడీగా ఉన్నారు, ఎప్పుడా అని చెప్పేసి వినాయక చవితి. అలాగే ఎప్పుడు కూడా ప్రతిరోజు దిష్టి అనేది కూడా తీస్తూ ఉంటారు మన డూండి గణేష్ కి. ఇంకేంటంటే హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు కదా. సో ఆ కాంట్రాక్టర్స్ మన డూండి గణేష్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. చూడొచ్చు మీరు, 72 feet అంటే మాటలు కాదండి. ఆఫ్టర్ 5 years మన విజయవాడకు వచ్చింది అంటే చాలా లక్ అన్నమాట. చూడొచ్చు మనకి ఇది మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీనే. చూడొచ్చు వర్క్ అనేది జరుగుతుంది మొత్తం కూడాను. అలాగే అక్కడ మాత్రమే కాదు, మనకి వర్క్ అనేది ఇక్కడ కూడా జరుగుతుంది. చూడొచ్చు, ఒకసారి వచ్చేయండి. క్లే అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిరంతరం వర్క్ లోనే ఉంటున్నారు. 6వ తారీఖుతో మనకి పెయింటింగ్స్ తో సహా మన డూండి గణేష్ రెడీ అయిపోతారు. మనకి ఎగ్జాక్ట్ గా ఇక్కడ వచ్చేసి 18 tons ఆఫ్ ఐరన్, ఇంకా 30 tons ఆఫ్ క్లే అనేది పట్టిందండి. ఒకసారి చూడొచ్చు క్లే అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే వర్క్ అనేది చూడండి ఒకసారి. సో ప్రతి ఒక్కటి కూడా చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా క్లారిటీగా మనకి ఆ క్లేతో అనేది డిజైన్ చేస్తున్నారు, చూసారు కదా. సో వినాయక చవితి ఏంటని పిల్లలకి ఎంతో ఇష్టమైన పండుగ కదా. మరి అలాంటి పిల్లలందరూ మనకి ఇక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళని అడిగేసి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారని తెలుసుకుందాం, వచ్చేసాయండి. మరి ఈసారి వినాయక చవితికి ఎలా ఎంజాయ్ చేయబోతున్నారా మీరందరూ? ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తున్నాను. ఇక్కడ గేమ్స్ కూడా పెడతారు. 11 రోజులు కూడా నేను వస్తాను. అవునా, గేమ్స్ కూడా పెడతారు ఇక్కడ? ఎవరు చెప్పారు గేమ్స్ పెడతారని? అంటే ఎప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తారనమాట, అన్ని కనుక్కొని వెయిట్ చేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ నిమజ్జనం ఇవన్నీ చూడడం? ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసారా? ఇదే ఫస్ట్. ఇక్కడైతే ఇదే ఫస్ట్ టైం. బాగా చేసుకుంటారా వినాయక చవితి ఇంట్లో? నిమజ్జనానికి ఎలా ఎంజాయ్ చేస్తారు? మీరు కూడా పెడుతున్నారా?
మరి ఇక్కడికి ఎప్పుడు అటెండ్ అవుతారు అంటే 11 రోజులు వస్తారా? వినాయక చవితి రోజున తర్వాత నుంచి 11 రోజులు వస్తారు. స్కూల్ ఎదురుగా నిమజ్జనానికి అయితే వచ్చేస్తారంట. ఓకే, మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? సేమ్ మీరు కూడా 11 రోజులు వస్తారు మీరు కూడా. ఓకే, మీరు పుట్టిన తర్వాత మరి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడము లేదంటే ఇదే ఫస్ట్ టైం? వాళ్ళు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. మనకైతే 5 years బ్యాక్ అయితే పెట్టారు విజయవాడలో, బట్ ఇప్పుడైతే పెట్టడం 5 years బ్యాక్. వీళ్ళైతే చూడడం ఫస్ట్ టైం అంట. బొమ్మ పెడతారా? నిమజ్జనానికి బాగా ఎంజాయ్ చేస్తారనుకోండి కదా మీరు. ఓకే ఫ్రెండ్స్, మరి పిల్లలతో చూశారు కదా మనకి వినాయక చవితి ఎప్పుడు వస్తుందని చెప్పేసి బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట. గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో గేమ్స్ కోసం కూడా వీళ్ళు డైలీ తప్పకుండా వస్తారంట. అలాగే నిమజ్జనం రోజు అయితే చెప్పనవసరం లేదు, 11 రోజులు వస్తామని చెప్తున్నారు వీళ్ళు. సో ఫ్రెండ్స్, చూసాం కదా పిల్లలతో సరదాగా మన డూండి గణేష్ని మీకు పరిచయం చేసి ఈ వీడియో అనేది చేశాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే అందరికీ హ్యాపీ వినాయక చవితి.